హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో, ఫస్ట్ ఇలా రంగు రంగులతో ఎందుకు స్టార్ట్ చేశానో తెలుసా? సో, మీ అందరికీ కూడా అంటే 2025 సంవత్సరం ముగిసి 2026 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి, సో, మీ అందరి లైఫ్ కూడా ఇలా రంగురంగులుగా ఉండాలని కోరుకుంటున్నాను. సో, ఇక్కడైతే నేను ఓ పక్కనైతే ఇలా డిజైన్ అయితే పెట్టేసానండి. దీనికైతే నేను కలర్స్ వేయదలుచుకోలేదు. ఎందుకంటే అంత ఓపిక కూడా లేదు. సో, ఇందాక మీకు ఒక డిజైన్ చూపించాను కదా! సో, ఇదైతే ప్లెయిన్‌గా వదిలేసాను కదా! దీనికైతే కలర్స్ అయితే వేస్తాను. సో, కలర్స్ వేసిన తర్వాత అయితే ఇలా ఉందనమాట. సో, ముందుగా అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో, ఈ సంవత్సరం మారింది కాబట్టి మీరందరూ కూడా ఈ 2026 ఈ సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మన తెలుగు వాళ్ళకైతే ఉగాదనేది మన సంవత్సరాది పండగనమాట. సో, అప్పుడేంటంటే కొత్త చిగుర్లించడం, సో, ఇవన్నీ అప్పుడు కొత్తగా అన్నీ ఇదవుతుంది కాబట్టి నేచర్ కూడా. సో, అప్పుడు మనకి ఉగాదనేది మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో, ఇప్పుడు ఇదేంటంటే గనక మనకి 12 మంత్స్ కంప్లీట్ అయ్యి, ఇంకొక 12 మంత్స్ మనం జరుపుకోవాలంటే ఇయర్ కంప్లీట్ అయ్యి ఇంకొక ఇయర్‌లోకి అడుగు పెట్టాలి కాబట్టి, సో, ఇదనమాట. సో, ఇప్పుడైతే మేమైతే 31st నైట్ అండి ఇది. చక్కగా కలర్స్ అవి వేసేసాను. సో, మా హస్బెండ్ అయితే ఇలాగా బిర్యానీ అలాగే థమ్స్ అప్ డ్రింక్ అయితే కంపల్సరీ ఉండాలి కదా! సో, ఫిష్ ఫ్రై అనమాట. సో, తెచ్చారు. సో, ఇదైతే డే టైమ్ అనమాట. డే టైమ్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఒకసారి. నేను మేడెక్కి మేడ పైనుంచి అయితే చూపిస్తున్నాను. నా గుమ్మం అనమాట. సో, ఇలా వేసానని. ఎందుకంటే నైట్ టైమ్ కొంచెం డల్‌గా కనిపిస్తుంది కదా! ఇంకొక విషయం ఏంటంటే గనక మీ అందరి కలలు కూడా మీరు ఎప్పటినుంచో అనుకుంటున్నవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏంటంటే గనక ఒకళ్ళు మనకేదో ఇచ్చేస్తున్నారు, లేకపోతే ఒకళ్ళు మనల్ని పట్టించుకుంటలేదు. సో, అలా అసలు ఇవేమి అనుకోకూడదండి. సో, అలా మనం అనుకున్నామంటే గనక మనం కంపల్సరీ వెనకుండిపోతాం. సో, మన ఆలోచనలే మనకి వెనక్కి గెంటేస్తుంటాయనమాట. సో, ఎవ్వరు ఏమనుకున్నా మన పని మనదే. మనం చేసే ప్రయత్నాల్లో అలాగే మనం ఒకళ్ళకి నష్టం కలిగించకుండా మనం చేసే ప్రయత్నంలో గానీ, మన గురించి మనం చేసుకునే ఫైటింగ్స్‌లో గానీ, ఏదైనా సరే అదేంటంటారంటే అంటే ఒక నమ్మకంగా చేసుకుంటే గనక అది ఖచ్చితంగా అవుద్దనమాట. సో, ఎవరి గురించి మనం పట్టించుకోక్కర్లేదు. ఇక్కడ మా పిల్లలేంటంటే ఆహా! మా ఇంటి పక్కన ఆయన దగ్గర అక్కడ ఆయన వాష్ చేస్తుంటే గేదెలవి చూస్తున్నారనమాట. సో, ఇక్కడైతే నేనైతే ఆహ్, ఆహ్ ఇక సరదాగా కొంతసేపు అట్లా బయటికి వెళ్ళాం. అలాగే ఇక్కడ వచ్చేసి కేక్ అయితే కటింగ్ చేసామనమాట. కేక్ నైట్ 12కి కట్ చేయలేదండి. ఎందుకంటే పాపం అప్పటికే పిల్లలు పడుకొని పోయారు. సో, పిల్లలు లేకుండా మేము ఎందుకులే అనేసి మేమింక కట్ చేసుకోలేదు. సో, పిల్లలు అంటే ఇంకా డే టైమ్ అనమాట. అంటే నిన్న ఫస్ట్ తారీఖున కేక్ అయితే కట్ చేసుకున్నాం చక్కగా. సో, కేక్ కట్ చేసుకొని మా పిల్లలు చూసారా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారనమాట. బా చెప్తున్నారు. సో ఆ! ఒకళ్ళకొకళ్ళు ఇట్లా అంటే మేము ఫస్ట్‌లో కేక్ అవి కట్ చేసుకునేవాళ్ళం గాదు. సో, పిల్లలు పుట్టిన తర్వాత మేమైతే కేక్ కట్ చేసుకోవడం స్టార్ట్ చేసామనమాట. సో, ఎవరో మనల్ని పిలుస్తారు, ఏదో చేసుకోవాలని కాదు. మనకి భగవంతుడు ఒక కుటుంబాన్ననేది ఇస్తాడనమాట. సో, నాకు ఈ అందమైన ప్రపంచాన్నయితే దేవుడిచ్చాడు. సో, మంచి హస్బెండ్ అలాగే ఒక బాబు, పాప. ఇంతకన్నా సంతోషకరమైన కుటుంబం ఎక్కడా ఉండదు. ఇది నా కుటుంబం. ఇది నా చిన్ని కుటుంబం అనమాట. సో, ఇంకెవ్వరున్నా లేకపోయినా నాకు పర్వాలేదు. ఐ డోంట్ కేర్ అనమాట. సో, నాకు వీళ్ళుంటే చాలు నా లైఫ్‌లో. వీళ్ళ ముగ్గురు ఉంటే చాలనమాట నా లైఫ్‌లో. తర్వాత మన కన్న తల్లిదండ్రులు కూడా ఉండాలండి మన జీవితంలో. సో, అంతే. అంతకు మించి ఇంకెవ్వరున్నా లేకపోయినా పర్వాలేదు. సో, దాన్నయితే మనం ఇంకా పట్టించుకోక్కర్లేదనమాట. సో, తర్వాత మేము కేక్ కటింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత హ్మ్. బయటికైతే వెళ్ళిపోయామనమాట. ముందే బయటికి వెళ్ళిపోయాం సారీ. సో, ముందే తాడేపల్లిగూడెం వెళ్ళామండి సరదాగా ఎంజాయ్ చేద్దామనేసి. సో, అక్కడే ఏంటంటే గనక విశాల్ మార్ట్ ఇవన్నీ పెట్టారు కదండీ! సో, అక్కడికి వెళ్ళి చిన్ని షాపింగ్ చేసి, అలాగే కొంచెం రెస్టారెంట్‌లోనే టిఫిన్ అయి చేసేసి, తర్వాత ఇంటికొచ్చాకైతే కేక్ కట్ చేసుకున్నాం. సో, ఇట్లా అందుకే వెనకది ముందు, ముందు వెనక అయిందనమాట వీడియో. సో, ఇక్కడైతే ఆహ్ మా హస్బెండ్‌కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసాను. మా పిల్లలకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను. ఇక్కడ మా పిల్లలిద్దరూ ఆడిపించుకుంటున్నారనమాట. కేక్ తినిపించను, తినిపించను అంటూ. తినిపించడం గట్టా వాళ్ళకి ఏంటంటే క్రీమ్ చూడగానే ఒక ఇదైపోతున్నారు. అట్రాక్షన్‌లోకి వెళ్ళిపోతుంది మా పాప అయితే మరీని. సో, నేనైతే క్రీమ్ పెట్టను. సో, దాని గురించనమాట. సో, ఇక్కడైతే చూసారు కదా! మా బాబు కూడా దాన్ని ఏడిపిస్తున్నాడు సరదాగా. సో, భలే అనిపిస్తదండి అన్నా చెల్లెళ్ళ బాండింగ్ అనేది. సో, పెద్దయ్యాక కూడా వీళ్ళు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాననమాట.
ఎందుకంటే మనం ఎలా ప్రవర్తిస్తామో మన పిల్లలు అలాగే ప్రవర్తిస్తారండి. మనం ఎప్పుడు మంచిగా ఉండాలి. సో, మనం చేసిన మంచే మన పిల్లలకి శ్రీరామ రక్ష కింద ఇదవుతుంది. ఒకసారి మనం ఒకవేళ మంచి చేసినా నెగెటివ్ పీపుల్స్‌కి మనం నెగెటివ్‌గానే కనిపిస్తాం. సో, వాళ్ళొక్కసారి మన మీద నెగెటివ్ థాట్ పెట్టేసుకుంటారనమాట. సో, ఇది ఇంతే, దీనికి ఏదో ఇచ్చేసేస్తున్నారు, దీనికి ఏదో ఇది, అది ఇది అన్నట్టుగా నెగెటివ్ థాట్ పెట్టేసుకునే జనానికి ఇంక మనం నెగెటివ్‌గానే కనిపిస్తాం అనమాట. సో, అలాంటి వాళ్ళని డిలీట్ చేసేసుకోవాలి శుభ్రంగా. సో, ఇక్కడొచ్చేసి బయట సరదాగా పాపకైతే ఇడ్లీ, బాబైతే పరోటా తింటానన్నాడు. సో, ఓకే అనేసి వదిలేసాం. సో, పాపకైతే తినిపిస్తున్నాననమాట. సో, నేనైతే ఫ్రైడ్ రైస్ తింటున్నాను. ఇంకా మా హస్బెండ్, నేను కూడా ఫ్రైడ్ రైస్ తిన్నామనమాట. పిల్లలైతే లైట్‌గా వాళ్ళకి ఏం కావాలి నాన్న అంటే, నాకు పరోటా కావాలి అంటున్నాడు మా వోడు. సో, చూసారు కదండీ వాడెలా ఇంతకీ అది తినలేదు యాక్చువల్‌గా వాడు. చిన్న ముక్కే తిన్నాడు. సరిగ్గా తినలేదనమాట. మా పాప అయితే ఒక ఇడ్లీ తింది అంతే. సో, ఇంకెంతేనండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినియి. సో, మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేసేయండి. అలాగే ఇయర్ అందరికీ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.